ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. నో డౌట్. నేను ఈ వీడియోని ఆల్రెడీ టెలిగ్రామ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను. అక్కడి నుంచి చూడండి మీరు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చాలా మందికి బాగా నచ్చింది. ఒకసారి డెమో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటది. చూడండి. చూస్తున్నారు కదా! మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాదు. మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ రావాలంటే టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేయండి. మీ ఫోటోతోటి ట్రై చేసుకోండి. ఒక 4 ఫోటోస్ చాలు ఈ వీడియోకి. 4 ఫోటోస్ తోటి ట్రై చేసుకోవచ్చు. బాయ్స్‌కే బాగా సెట్ అవుతుంది ఈ వీడియో. నిజం చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇది మీరు రాసుకోండి ఇది. ఓకే. మీకు నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేస్తాను కానీ ఓకే. కానీ బాగుంటది. ఎందుకంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చాలా మందికి బాగా నచ్చింది. నాకు డీఎం కూడా చాలామంది చేశారు. ఓకే. ప్రాజెక్ట్ ఇవ్వమన్నారు. ప్రాజెక్ట్ కంటే ముందు మీరు కొన్ని తెలుసుకుంటే మీకు చాలా ఇది ఉంటది. చాలామందికి అప్‌డేట్ వచ్చిన అలర్ట్ మోషన్ యాప్ లేకపోయినా ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో యాప్ ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పెట్టాను. అక్కడి నుంచి ట్రై చేయండి మీరు. ఎందుకంటే యాప్ గురించి నేను ఎక్కువ చెప్పను. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నాది యూట్యూబ్ ఛానెల్ పోతే కష్టం కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ ఇచ్చాను. ఒక ఫాంట్ అది వేస్టే కానీ ఉండాలి అయినా కూడా. ఓకే. 2 ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అవి యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసి ఉంటే నో ప్రాబ్లమ్. నేను నేమ్ చెప్పను. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు నేమ్ చెప్పానంటే ఫాంట్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. ఆ రిస్క్ నేను చేయలేను. ఎందుకంటే నాకు ఒక్కోసారి ఒక వీడియోకి వచ్చింది కాబట్టి నేను నేమ్స్ అనేది చెప్పను. ఓకే. డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా ఉంటది. యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఫాంట్ యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో మనకైతే ఇలా కనిపిస్తది. ఇంకోటి డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ ఇస్తాను. అందులో మనకు ఒక వీడియో అయితే మెయిన్ కాబట్టి ఆ వీడియో ఏందంటే అది పార్టికల్ టైప్‌లో ఉంటది. అది అంటే వైట్ పార్టికల్ 18 సెకండ్ వీడియో ఉంటదది. ఓకే. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా పెడతాను. అది నేను మీకు యాడ్ చేసి కూడా చూపిస్తాను. అది తర్వాత ఎండింగ్‌లో మనం ఫోటోస్ అన్నీ చేసిన తర్వాత చేద్దాం. ఫస్ట్ నాకు ఫోటోస్ అయితే కావాలి పీఎన్‌జీ ఫోటోస్ కాబట్టి నేను ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ ఫోటో రూమ్ యాప్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మాక్సిమం చెప్తున్నా కదా! ఒక 6, 7 మంత్స్ అయింది అదే యూజ్ చేస్తున్నా నేను. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఫోటోస్ అప్‌లోడ్ చేయడం జస్ట్ 1 క్లిక్‌లో అయితే మనకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తది. హై క్వాలిటీలోనే ఉంటది. మీరు జూమ్ చేసినా కూడా మీకు క్వాలిటీ అనేది పోదు. నిజం చెప్తున్నాను. మీకు ఇంకా క్వాలిటీ పోతుందని డౌట్ ఉంటే మీరు అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ ఉంటది. ఆన్‌లైన్ సైడ్ అది. అందు నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదే యాప్ అయితే నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. అక్కడ నుంచి ట్రై చేయండి. మీకు టెలిగ్రామ్‌లో డైరెక్ట్‌గా దొరకదు మీకు. సెర్చ్ చేసుకోవాలి మీరు. ఫోటో రూమ్ యాప్ అని, అలర్ట్ మోషన్ యాప్ అని ఇంకా ఏమైనా యాప్ ఉంటే అక్కడ సెర్చ్ చేసి యూజ్ చేసుకోవాలి మీరు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది కదా! అది ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే. ఓపెన్ చేస్తే మీరు ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకుంటే మీకు అసలు ఆ ప్రాబ్లమ్ అనేది ఉండదు. యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆ ఫోటో ఏదైతే ఉందో అది మనకు ఆటోమేటిక్‌గా రివీల్ అవుతది. ఓకే. ఇంకా సూపర్ లుక్ ఉండాలంటే ఈ ఎండింగ్‌లో పార్టికల్ యాడ్ చేస్తారు కదా! దానితోటి ఇంకా మంచి లుక్ ఉంటది. అది నేను ఎండింగ్‌లో చెప్తానులే గానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఇక్కడ మనకు ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఇప్పుడు మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంది అది. ఆ ఫోటోని ఈ ప్లేస్‌లో నేను రీప్లేస్ పెడుతున్నాను. ఓకేనా. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఫోటో రీప్లేస్ అవ్వదు. ఓకే. అవ్వకపోతే మీకు ఇంకో చాయిస్ కూడా ఉంటది. ఒకవేళ ఫోటో రీప్లేస్ అవ్వకపోతే మీరు యాడ్ చేసిన ఫోటో ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవాలంటే ఆ ఫోటో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అది చూసుకోండి. అంతవరకు మీరు స్క్రోల్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటో ఉంది గదా! ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కింద నేను పెట్టిన ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఉంటది. కాపీ లేయర్ అని ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని చేసుకోండి. దాని తర్వాత మీరు యాడ్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఈ యారో ఉందా చిన్నగా ఇక్కడ మనకు ఈ యారో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ ఈ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్ అని ఒక ఆప్షన్ ఉంటది. అది మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఆ ప్లేస్‌లో సెట్ అయిపోతది. ఇప్పుడు మీ 2 ఫింగర్ తోటి ఆ ఫోటో పైన ఇలా సైజ్ కొంచెం తక్కువ చేసుకోండి. తక్కువ చేసి ఫస్ట్ ఏదైతే ఫోటో ఉందో నేను యాడ్ చేసిన ఫోటో అది హైడ్ చేసేయండి. హైడ్ అయినా చేసేయండి, డిలీట్ చేసేయండి. నో ప్రాబ్లమ్. డిలీట్ చేస్తే లేయర్ అయినా తక్కువ అవుతుంది. లాగ్ అయినా ప్రాబ్లమ్ ఇదే అవుతుంది. ఇక్కడ చూడండి ఫోటో యాడ్ అయిపోయింది. ఇలా. ఇలా సేమ్ ఇక్కడ ఈ లెగ్ ఫోటో మాత్రం చేంజ్ చేయకండి. ఎలాగైతే ఉందో అలాగే ఉంచండి అది. ఎందుకంటే అది యానిమేషన్ పెట్టాను. చాలా బాగా సెట్ అయిందది. అది బ్లెండ్ యానిమేషన్ పెట్టానది. అంటే మూవ్ అవుతూ ఉంటది. సూపర్ లుక్ ఉంటది. ఓకే. అది వదిలేసేయండి.
ఇక్కడ మనకు ఒక డస్ట్ వీడియో కూడా ఉంటది. అది కూడా వదిలేసేయండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఫోటో కూడా ఉంది. సేమ్ ఈ ఫోటోని కూడా ఇక్కడ చూడండి ఫోటో చేంజ్ చేసుకుంటే బ్లాక్ కలర్ వస్తుంది. ఆ బ్లాక్ కలర్ రావడానికి ఒకటే ఒక కారణం ఇక్కడ డస్ట్ వీడియో అనేది ఆన్‌లో ఉంది. అంటే అది అడ్డంలో ఉంది. పైన ఉంది కాబట్టి అది అలాగే ఉంటది కాబట్టి హైడ్ చేసేయండి. ఇప్పుడు ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత హైడ్ తీసేయండి. ఫోటో రీప్లేస్ పెట్టి అడ్జస్ట్‌మెంట్ చేసి హైడ్ తీసేయండి. తర్వాత ఇలాగే ఇంకో ఫోటో, లాస్ట్‌లో ఇంకో ఫోటో. మొత్తం 4 ఫోటోస్ తోటి మన ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోతది. ఓకే. ఇలా టోటల్ అయిపోయిన తర్వాత మనం ఈ వీడియో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మనం బెటర్ క్వాలిటీలో సేవ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎక్స్‌పోర్ట్ మొత్తం ఒక 80%, 90% అయిపోతది. తర్వాత ఆటో బ్యాక్ ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ నుంచి కొంచెం క్వాలిటీ లో చేసుకోండి. ఓకేనా. కొంచెం ఎక్కువొద్దు, కొంచెం. అయినా కూడా ఎంత కొంచెం చేసినా కూడా తక్కువైతే 720లో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసి తర్వాత మనం ఫుల్ స్క్రీన్‌లో మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతూ ఉంటే ఆ ఫోటోని మనం ఇక్కడి నుంచి మనం కొత్త రేషియోలో పెట్టి రొటేషన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆటో బ్యాక్ ప్రాబ్లమ్ వచ్చిందిలే కానీ అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకే వీడియో ఎడిటింగ్ చేసి ఇవ్వాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మన టీమ్ సంతోష్ అనే ఒక ఐడీ ఉంది. దానికి మెసేజ్ చేయండి. జై హింద్.